సమాజంలో చాలామంది ఆధ్యాత్మికంగాను భక్తిపరంగాను పరిపూర్ణమైన సాధనా మార్గంలో కొనసాగుతున్నామని భావిస్తూ ఉంటారు. కానీ వారు తన సంపదలను, కోరికలను కానీ, వ్యక్తిగత సౌలభ్యాన్ని కానీ ఎప్పుడూ విడిచిపెట్టరు. ఈ దృశ్యమైన బాహ్య ప్రపంచ పరిధిలో సంసారం, వ్యామోహం, కోరికలు వంటి భవబంధాలు అనే చట్రంలో బందీలుగానే మిగిలిపోతూ ఉంటారు. చివరకు జీవన్ముక్తికి మూలమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసను కూడా కోల్పోతుంటాం. సహజంగానే మనిషి తమ జన్మ సార్థకతను ప్రస్తావిస్తూ మానవ జన్మ సర్వోన్నతమైనదిగాను, అన్ని జీవుల జన్మల కన్నా ఉత్తమమైనదిగాను పేర్కొంటాం. కానీ నిజంగా జరిగేది ఏమిటి? ఆకర్షణ, స్వార్థం, లోభం అనే మాయలో కూరుకుపోయి అన్ని జీవుల జన్మ కన్నా హీనంగానే మిగిలిపోతున్నాం కదా. మనిషి తమ పుణ్యకార్యాల ద్వారా ఆత్మసిద్ధి లభిస్తుంది అనే పూర్తి భ్రమలోనే కూరుకుపోతాం. కానీ వైరాగ్యం లేకుండా అది సాధ్యం కాదని భగవాన్ జీవిత తత్వాన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. భగవాన్ శ్రీ రమణ మహర్షి తన 16వ ఏటనే ఇంటిని, కుటుంబాన్ని, సంపదను త్యజించారు. పూర్తి వైరాగ్యంతో తపస్సు మరియు ఆత్మవిచారణ ద్వారా మోక్షసిద్ధిని సాధించారు. తద్వారా ఆయన మనందరి ఆధ్యాత్మిక గురువుగా, ఆరాధ్య దైవంగా మారారు. వైరాగ్యం లేకుండా కేవలం ధ్యానం ద్వారానో, జపం ద్వారానో, పూజల ద్వారా పూర్తిగా మోక్షసిద్ధికి దారితీయవు. భగవాన్ బోధన ప్రకారం నిజమైన సాధన అంటే నేను ఎవరు అనే నిరంతర ఆత్మశోధన. మనకు గోచరించే బాహ్య విషయాల నుంచి మనస్సును ఆత్మలోకి లయం చేయటం. నిష్కామ కర్మ, పరిపూర్ణ శరణాగతి, ధ్యానం, జపం వంటివి కేవలం మనస్సును ఆత్మలో లయం చేసే సాధనా మార్గాలు మాత్రమే. నిజమైన సాధన అంటే బంధాలు, కోరికలకు అతీతంగా ఉంటూ నీవు నీలో అంతర్ముఖం కావటం. ఎందుకంటే నిజమైన ఆనందం నీలోనే ఉంది కాబట్టి. అది తెలుసుకోవడానికి అన్ని ఆకాంక్షలను వదిలివేయాలి. అప్పుడు మాత్రమే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలం. అది మాత్రమే నీ సహజ స్థితి. ఓం నమో భగవతే శ్రీరమణాయ.